హిందూ ధర్మ ప్రేక్షకేభ్య శుభోదయం. అందరూ కూడా చక్కగా కొద్దిగా సంస్కృతంలో మాట్లాడడం ప్రయత్నించే ఉంటారు. చాలా సంతోషం. ఇంతకుముందు పాఠ్యాంశంలో మనం పంచమీ విభక్తిని అభ్యాసం చేశాం. చక్కగా సంస్కృతంలో ఒక వినోద గణికను కూడా మీరంతా కూడా విన్నారు. మీరు కూడా వీలైతే సంస్కృతంలో చిన్న చిన్న జోక్స్, వినోద గణికలు ఏవైనా ఉంటే రాసే ప్రయత్నం చేయండి. మరొక్క మారు గత పాఠ్యాంశంలోని చివరి అంశాన్ని మనం చెప్పుకొని తర్వాత అంశంలోకి వెళదాం. అంకనీ అస్తి, హస్తః అస్తి, అంకనీ హస్తే అస్తి. అంకనీ కుత్ర అస్తి? హస్తే అస్తి. అంకనీ పతతి, అంకనీ కుతః పతతి? హస్తతః. కుతః అనగా అర్థం ఫ్రమ్ వేర్. అంకనీ కుతః పతతి? హస్తతః పతతి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి ఇప్పుడు? భవాన్ కుతః ఆగచ్చతి. ఒక స్త్రీని అడగాలన్నా కూడా భవతి కుతః ఆగచ్చతి, ఫ్రమ్ వేర్ ఆర్ యూ కమింగ్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అప్పుడు ఆ వ్యక్తి గుడి నుంచి వస్తున్నట్టయితే అహం దేవాలయతః ఆగచ్చామి అని చెప్పాలి. దేవాలయతః. అహం దేవాలయం గచ్చామి, ఇతః దేవాలయం గచ్చామి. ఫ్రమ్ హియర్ ఐ గో టు టెంపుల్. దేవాలయతః అత్ర ఆగచ్చామి, ఫ్రమ్ టెంపుల్ ఐ కమ్ హియర్. దేవాలయతః, ఇతః, తతః, దేవాలయతః, ఆకాశతః, వృక్షతః. ప్రశ్న కుతః? నారాయణాద్రి ఎక్స్ప్రెస్ భాగ్యనగరతః తిరుపతిం గచ్చతి. నారాయణాద్రి ఎక్స్ప్రెస్ కుతః తిరుపతిం గచ్చతి? భాగ్యనగరతః తిరుపతిం గచ్చతి. మీరంతా కూడా సమ్మర్ హాలిడేస్ లేదా రేపు దసరా హాలిడేస్ రాబోతున్నాయి. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? వాక్యాల్లో రాయండి. కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను, దీన్ని బట్టి మీరెక్కడెక్కడికి వెళ్తారు చక్కగా వాక్యాలను నిర్మాణం చేయండి. అహం భాగ్యనగరతః యాదాద్రిం గచ్చామి. భాగ్యనగరతః యాదాద్రిం గచ్చామి. యాదాద్రితః భద్రాద్రిం గచ్చామి. భద్రాద్రితః తిరుపతిం గచ్చామి. భద్రాద్రితః తిరుపతిం గచ్చామి. తిరుపతితః శ్రీరంగపట్టణం గచ్చామి. తిరుపతితః శ్రీరంగపట్టణం గచ్చామి. శ్రీరంగపట్టణతః శ్రీకూర్మం గచ్చామి. శ్రీకూర్మతః భాగ్యనగరం ఆగచ్చామి. ఏవం మీరు కూడా ఎక్కడెక్కడికి వెళ్తారు? అహం భాగ్యనగరతః దెహలీం గచ్చామి. దెహలీతః అమెరికాం గచ్చామి. అమెరికాతః ఇంగ్లాండ్ దేశం గచ్చామి. ఇంగ్లాండ్ దేశతః దక్షిణాఫ్రికా దేశం గచ్చామి. అలా విదేశీ పర్యటన ఉందనుకోండి, అలా ఏదైతే ఎక్కడికైతే వెళ్తారో దానికి తహ అనేటువంటి ప్రత్యయాన్ని. ఇతః, తతః, గ్రామతః, నగరతః, దేశతః, ఎన్ని వీలైతే అన్ని వాక్యాలను. అలాగే కొన్ని ఫ్రంట్ బ్యాక్ మనం నేర్చుకున్నాం. ఏమనాలి? పురతః. మమ పురతః పుస్తకం అస్తి. మమ పృష్ఠతః భిత్తిః అస్తి, వాల్. మమ పురతః, మమ పృష్ఠతః, మమ దక్షిణతః, మమ వామతః, మమ ఉపరి, మమ అధః. లేదా ఇంటికి ముందు ఇంటికి వెనకాల. గృహస్య పురతః, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హౌస్. గృహస్య పృష్ఠతః, గృహస్య దక్షిణతః, గృహస్య వామతః, గృహస్య ఉపరి, గృహస్య అధః. కిం కిం అస్తి. ఇలా చక్కగా వీటిని వాక్య నిర్మాణం చేయండి. ఇక మరొక అంశం, శీఘ్రం మందం. శీఘ్రం మందం. అహం
విద్యాలయం గచ్చామి. అహం శీఘ్రం విద్యాలయం గచ్చామి. సాయంకాలే విద్యాలయతః గృహం ఆగచ్చామి. విద్యాలయతః గృహం మందం ఆగచ్చామి. కార్యాలయం శీఘ్రం గచ్చామి. కార్యాలయం శీఘ్రం గచ్చామి. గృహం ప్రతి మందం ఆగచ్చామి. అశ్వః శీఘ్రం ధావతి. అశ్వః శీఘ్రం ధావతి. అశ్వః కథం ధావతి? ప్రశ్న. కథం? శీఘ్రం. కూర్మః టాటా ఈజ్. కూర్మః కథం చలతి? మందం చలతి. కూర్మః మందం చలతి. అశ్వః కథం చలతి? శీఘ్రం. విమానయానం కథం చలతి? శీఘ్రం చలతి. శకటః మందం చలతి. వృద్ధః చలతి. వృద్ధః కథం చలతి? మందం చలతి. యువకः కథం చలతి? శీఘ్రం చలతి. యువకः శీఘ్రం చలతి. వృద్ధः మందం చలతి. శీఘ్రం మందం. ప్రశ్నః కథం? శీఘ్రం మందం. అహం భోజనం శీఘ్రం కరోమి. అహం భోజనం శీఘ్రం కరోమి. ఛాయం మందం పిబామి. ఛాయం మందం పిబామి. శీఘ్రం మందం. కిం కిం శీఘ్రం కుర్వంతి? కిం కిం మందం కుర్వంతి? వాక్య నిర్మాణం చేయండి. శీఘ్రం మందం ఉపయుజ్య వాక్యాన్ని లిఖంతు. న్యూనాతి న్యూనం 10 వాక్యాన్ని లిఖంతు. మీరు ఏమేమి స్పీడ్గా చేస్తారు, ఏమేమి స్లోగా చేస్తారు, ఇవన్నీ కూడా చక్కగా ఎక్కడికి వెళుతున్నప్పుడు స్పీడ్గా వెళ్తారు, ఎక్కడికి వెళుతున్నప్పుడు స్లోగా వెళ్తారు. వాక్య నిర్మాణం చేయండి. శీఘ్రం మందం. అలాగే ఉచ్చైః శనైః. ఉచ్చైః శనైః. ఈరోజు మన భగవద్గీతలో ఒక శ్లోకంలో మనకు ఉచ్చైః అనేటువంటి శబ్దం వచ్చింది. శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క శంఖమును ఉచ్చైః చాలా గట్టిగా పెద్దగా పూరించాడు అని. అలా ఉచ్చైః శనైః. లౌడ్లీ, స్లోలీ. గజః కథం గర్జతి? ఉచ్చైః గర్జతి. సింహः కథం గర్జతి? ఉచ్చైః. సింహः కథం గర్జతి? ఉచ్చైః గర్జతి. శునకः కథం గర్జతి? ఉచ్చైః గర్జతి. శునకः ఉచ్చైః గర్జతి. శనైః మందం. అల్పప్రాణిః శనైః వదతి. జ్యేష్ఠः ఉచ్చైః వదతి. శిశుః శనైః వదతి. ఉచ్చైః శనైః. లౌడ్లీ, అలాగే స్లోలీ. గట్టిగా మెల్లగా అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఉచ్చైః శనైః. వాక్య నిర్మాణం చేయండి. వీటిని ప్రయోగిస్తూ కనీసం ఒక 10 వాక్యాలు. శీఘ్రం మందం. ఉచ్చైః శనైః. శనైః అనవచ్చు, లేదా నీచైః అని కూడా అనవచ్చు. ఏదేది గట్టిగా అరుస్తుంది, ఏదేది మెల్లగా అరుస్తుంది అనేటువంటి వాక్య నిర్మాణం చేయండి. ప్రశ్న. కథం? మమ పత్ని ఉచ్చైః భాషణం కరోతి. మమ మాతా శనైః భాషణం కరోతి. ఉచ్చైః శనైః అథవా నీచైః భాషణం. మమ పుత్రః ఉచ్చైః పఠతి. మమ పుత్రి నీచైః పఠతి. మమ పుత్రి నీచైః పఠతి అథవా శనైః పఠతి. గట్టిగా మెల్లగా. సమ్యక్ అంటే బాగుగా. మమ గురుః సమ్యక్ పాఠయతి. మమ గురుః సమ్యక్ పాఠయతి. మమ పుత్రః సమ్యక్ పఠతి. మమ పుత్రి సమ్యక్ న పఠతి. సమ్యక్ అంటే బాగుగా. అహం కథమస్మి? నేను ఎలా ఉన్నాను? మీరు చాలా బాగా ఉన్నారండి అని అంటే భవాన్ సమ్యక్ అస్తి.
మీ ఆరోగ్యం ఎలా ఉంది? భవతః ఆరోగ్యం కథమస్తి? మమ ఆరోగ్యం సమ్యక్ అస్తి. భోజనం ఎలా ఉంది? భోజనం కథమస్తి? భోజనం బహు సమ్యక్ అస్తి, రుచికరం అస్తి. సమ్యక్ అనగా బాగుగా. మమ వస్త్రధారణం కథమస్తి? సమ్యక్ అస్తి. సమ్యక్. మందిరం కథమస్తి? సమ్యక్ అస్తి. ఉద్యానవనం కథమస్తి? సమ్యక్. ఇట్ ఈస్ గుడ్. మీ అబ్బాయి ఎలా ఉన్నాడు? భవతః పుత్రః కథమస్తి? మమ పుత్రః సమ్యక్ అస్తి. హీ ఈజ్ ఆల్ రైట్. అతడు బాగా ఉన్నాడు. కథం సమ్యక్. సంస్కృత పాఠः కథమస్తి? సమ్యక్ అస్తి వా? ఆం, సంస్కృత పాఠः సమ్యక్ అస్తి. శంకరాచార్యస్య సంస్కృత చిత్రం కథమస్తి? సమ్యక్ అస్తి. ఆదిశంకరాచార్యస్య సంస్కృత చిత్రం కథమస్తి? సమ్యక్ అస్తి. చలనచిత్రం కథం అస్తి? అహం సంస్కృతం పఠామి. భవాన్ సంస్కృతం పఠతి. ప్రశ్న: భవాన్ కిమర్థం సంస్కృతం పఠతి? చెప్పండి. భవాన్ కిమర్థం సంస్కృతం పఠతి? మీరు నన్ను ప్రశ్నించారనుకోండి, ఎలా ప్రశ్నించాలి? భవాన్ కిమర్థం సంస్కృతం పఠతి? వై డు యూ లెర్న్ సాంస్క్రిట్? అహం జ్ఞానార్థం సంస్కృతం పఠామి. మీరు భోజనం చేస్తారు కదా, ఎందుకు చేస్తారు? అడగాలంటే ఏమైనా అడగాలి. భవాన్ కిమర్థం భోజనం కరోతి? ఎందుకు భోజనం చేస్తారు చెప్పండి. అహం జీవనార్థం భోజనం కరోమి. అహం జీవనార్థం భోజనం కరోమి. భవాన్ కిమర్థం భోజనం కరోతి? అహం కార్యాలయం గచ్చామి. కార్యం కర్తుం అహం కార్యాలయం గచ్చామి. భవాన్ కిమర్థం కార్యాలయం గచ్చతి? కొంతమంది ఆఫీస్కి వెళ్తారు, ఎందుకు? పడుకోవడానికి. నిద్రాం కర్తుం కార్యాలయం గచ్చతి. విద్యాలయం గచ్చతి. అడగాలి ఒక పిల్లవాడిని, స్కూల్కి ఎందుకు వెళ్తావు? భవాన్ కిమర్థం విద్యాలయం గచ్చతి? పఠనార్థం. కిమర్థం? పఠనార్థం. అహం పఠనార్థం విద్యాలయం గచ్చామి. భవాన్ కిమర్థం విద్యాలయం గచ్చతి? అహం దర్శనార్థం మందిరం గచ్చామి. భగవతః దర్శనార్థం మందిరం గచ్చామి. భవాన్ కిమర్థం మందిరం గచ్చతి? కిమర్థం. ఈ శబ్దాన్ని ఉపయోగించి ఒక 10 వాక్యాలు రాయండి. ఇప్పటివరకు చెప్తున్న ప్రతీది కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క 10 ఉదాహరణలు. శీఘ్రం మందం, కథం, కిమర్థం, కుతః, కిం మొదలైనటువంటివన్నీ కూడా ఉచ్చై, శనై, సమ్యక్ వీటన్నిటిని ఉపయోగిస్తూ వాక్య నిర్మాణం చేయండి. ఇప్పటి వరకు నేను చెప్తున్నటువంటి వాటిలో ప్రశ్నలను గమనించినట్టయితే ఒక 7 ప్రశ్నలు వచ్చాయి దాదాపుగా. అవి ఒక్కసారి గుర్తు చేస్తాను. కదా, కిమర్థం, కుతః, కథం, కిమర్థం, కుత్ర, కిం. వీటినే సప్త కకారములు అని అంటారు. ఏమంటారు? సప్త కకారములు అని అంటారు. ఈ సప్త కకారాలను ప్రయోగిస్తూ ఒక్కొక్క ప్రశ్న వేయండి. ఉదాహరణకు కిం. భవతః నామ కిం? తత్ కిం? ఏతత్ కిం? తస్య నామ కిం? ఏతస్య నామ కిం? భవతః మిత్రస్య నామ కిం? ఇలా కిం అనేటువంటి ప్రశ్నను ఉపయోగిస్తూ ఒక 10 ప్రశ్నలు తయారు చేయండి. పక్కన సమాధానం రాయండి. రెండవది కదా అనే ప్రశ్నను ప్రయోగించి ఒక 10 వాక్యాలు, 10 ప్రశ్నలు వేయాలి, 10 సమాధానాలు రాయాలి. ఉదాహరణకు భవాన్ కదా ఉత్తిష్టతి? అహం ప్రాతః 5 వాదనే ఉత్తిష్టామి. భవాన్ కదా ఉత్తిష్టతి? భవాన్ కదా విద్యాలయం గచ్చతి? సూర్యః కదా ఉదయతి? సూర్యః ప్రాతఃకాలే ఉదయతి. భవాన్ కదా కార్యాలయం గచ్చతి? ఇలా కదా అనేటువంటి శబ్దాన్ని తీసుకొని ఒక 10 ప్రశ్నలు. మూడవది
ఒక్కొక్కటి రాసుకోండి ఒక నోట్బుక్లో. కిం, కదా, కుత్ర, బిర్లా మందిరం కుత్ర అస్తి, బిర్లా మందిరం భాగ్యనగరే అస్తి. రామమందిరం కుత్ర అస్తి, రామమందిరం అయోధ్యాయాం అస్తి. శ్రీకృష్ణమందిరం కుత్ర అస్తి, శ్రీకృష్ణమందిరం మధురాయాం అస్తి. శివమందిరం కుత్ర అస్తి, శివమందిరం కాశ్యాం అస్తి. గంగానదీ కుత్ర అస్తి, కాశీ కాశ్యాం అస్తి. ఇలా కుత్ర. నాలుగవది కిమర్థం, భవాన్ కిమర్థం పూజాం కరోతి, భవాన్ కిమర్థం పఠతి, భవాన్ కిమర్థం కార్యాలయం గచ్చతి, భవాన్ కిమర్థం సంస్కృతం పఠతి. ఇలా కిమర్థం. ఐదవది కతి అనే మరో ప్రశ్న. కతి అనగా హౌ మెనీ. కతి పాండవాః సంతి, పంచ పాండవాః సంతి. కతి జ్యోతిర్లింగాః సంతి, 12 జ్యోతిర్లింగాः సంతి. కతి దశరథస్య కతి పుత్రాः సంతి, వేదాः కతి సంతి, పురాణాని కతి సంతి, భగవద్గీతాయాం కతి అధ్యాయాः సంతి. ఈ విధంగా కతి అని ప్రయోగించి ఓ 10 వాక్యాలు, 10 ప్రశ్నలు, 10 సమాధానాలు. కుతః, భవాన్ కుతః ఆగచ్చతి, వృష్టిః కుతః పతతి, విమానయానం కుతః ఆగచ్చతి, భవతః పుత్రః కుతః ఆగచ్చతి. కుతః ఎక్కడి నుండి. కథం అని మరో ప్రశ్న. కథం 7వ ప్రశ్న. ఎలా. భవతః ఆరోగ్యం కథమస్తి, భవతః ఆరోగ్యం కథమస్తి. కథం ఉద్యానవనం కథం అస్తి, ఉద్యానవనం బహు సుందరమస్తి. కథం హౌ ఎలా. భవతః మిత్రం కథమస్తి, గృహం కథమస్తి, చిత్రం కథం అస్తి. కథం. కదా, కదా ఉత్తిష్టతి, కదా నిద్రాం కరోతి, కదా ప్రార్థనాం కరోతి. ఇలా ఈ 7 కతి, కుత్ర, కదా, కిమర్థం, కుతః, కథం, కిం 7 కకారములను మీరు ఉపయోగిస్తూ వాక్యములను రచించండి. చక్కగా మీకు భాష ఇంకాస్త సరళమవుతూ ఉంటుంది. అంకనీ అపి అస్తి, లేఖనీ అస్తి, అంకనీ అపి అస్తి. మమ సమీపే పత్రం అస్తి, మమ సమీపే పత్రం అస్తి, వస్త్రం అపి అస్తి. అహం సంస్కృతం జానామి, తెలుగు అపి జానామి. అపి అహం చాయం పిబామి, క్షీరం అపి పిబామి. అహం సంస్కృతం పఠామి, హిందీం అపి పఠామి. అహం మందిరం గచ్ఛామి, ఉద్యానవనం అపి గచ్ఛామి. అపి అనగా మరియు. అలాగే అహం జానామి, మీకు ఏమేం తెలుసో వాక్యాలు రాయండి. అహం సంస్కృతం జానామి, అహం ఆంగ్లం న జానామి, అహం తెలుగు భాషాం జానామి, తమిళ భాషాం న జానామి. అహం జానామి న జానామి. వాట్ డూ యు నో, వాట్ ఈజ్ నాట్ నోన్ టు యూ. చక్కగా వాక్యాలు నిర్మాణం చేయండి. అహం సంస్కృతం జానామి, అహం ఆంగ్లం న జానామి, అహం హిందీం జానామి, మలయాళం న జానామి, అహం అమెరికా దేశం జానామి, చైనా దేశం న జానామి, అహం జానామి న జానామి. ఇలా ఈరోజు చక్కగా అనేకమైనటువంటి శబ్దాలు. శీఘ్రం మందం, కథం, ఉచ్చైః నీచైః, అలాగే 7 కకారాలు, వీటన్నిటిని కూడా చక్కగా అభ్యాసం చేశాం. వీటికి వాక్యములను, అలాగే ప్రతి పాఠ్యాంశంలో కూడా మీరు ఒక నోట్బుక్, అలాగే భగవద్గీత చెప్పేటప్పుడు భగవద్గీత పుస్తకం
ఇవి రెండు ఉన్న ఎడల చక్కగా మీరు చూస్తూ వాటిని తప్పులు లేకుండా చెప్పే ప్రయత్నం చేయొచ్చు. ధన్యవాదాలు. స్వస్తి.